భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నెలల తరబడి పెండింగ్లో ఉన్న 10 కీలకమైన బిల్లుల్ని ఆమోదించేలా గవర్నర్ను ఆదేశించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీసీ పోస్టుల భర్తీ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోకుండా నియంత్రించాలని అభ్యర్థిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 4వ తేదీ నుంచి రోజువారీ విచారణ జరుపుతోంది. సోమవారం విచారణ సందర్భంగా ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి నిలిపివేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ అంశంలో ఆయన తీరు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బిల్లులను నిలిపివేసి దీనిపై మౌనం వహించడం ఏంటని ప్రశ్నలు కురిపించింది. బిల్లుల అంశంలో ఆయన ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు ఎందుకు జరపడం లేదు? మళ్లీ ఆమోదం పొందిన బిల్లులను నిలిపివేసి రాష్ట్రపతి పరిశీలనకు ఎలా పంపవచ్చు అని గవర్నర్ తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణను ప్రశ్నించారు. తాను ఆమోదించని పక్షంలో అసెంబ్లీ రూపొందించిన బిల్లులు చెల్లనివిగా మారిపోతాయన్న గవర్నర్ వాదనను తప్పుపట్టింది. శాసనసభ రెండోసారి ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారం గవర్నర్కు ఉందా అనే ప్రశ్నకు సమాధానం కనుగొనాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. శాసనసభ రూపొందించిన బిల్లుల్ని మీరు ఆమోదించకపోతే అవి చెల్లనివైపోతాయని ఎలా చెబుతారు? మరి మీరు చెప్పినట్టు అవి చెల్లని బిల్లులే అయితే వాటిని రాష్ట్రపతికి ఎలా పంపిస్తున్నారు? మీ వాదనల్ని అంగీకరించలేకపోతున్నా అంటూ సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్ను నిలదీసింది. ఏ బిల్లునైనా అంగీకరించకూడదని అనుకుంటే వెంటనే గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చని రాజ్యాంగ ధర్మాసనం చెబుతోందని స్పష్టం చేసింది. బిల్లుల ఆమోదం వ్యవహారంలోనూ వీసీల నియామక వ్యవహారంలోనూ గవర్నర్ పారదర్శకంగా వ్యవహరించలేదనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించింది. రాజ్యాంగం ప్రకారం శాసనసభ రెండోసారి ఆమోదించిన బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మినహా మరో మార్గం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనకు గవర్నర్ తరఫు నుంచి సమాధానం లేకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.